గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ రోడ్ ప్రక్కనే శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం మనం చూస్తున్నాం. రాష్ట్రంలోనే చాలా పెద్దదైన విగ్రహం మనం ఇక్కడ చూడవచ్చు. శ్రీ స్వామివారు 79 అడుగుల ఎత్తులో మనకు కనిపిస్తూ ఉంటారు. అభయాంజనేయ స్వామి దేవస్థానం ఏటుకూరు బైపాస్ రోడ్ గుంటూరులో మనం చూస్తున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో సుదూర ప్రాంతాల నుంచి వాహనదారులు చాలామంది ఈ బైపాస్ ప్రక్కనే ఉండటం వల్ల పూజలు చేయిస్తూ ఉంటారు. ఇక్కడ మొక్కులు కూడా చెల్లిస్తూ ఉంటారు. స్వామి మహిమ పవిత్రమైందని, ఈ స్వామిని నమ్మితే అన్నీ జరుగుతాయని, శుభం జరుగుతాయని ఒక నమ్మకంతో, ఒక ఆచారంతో ఈ ప్రాంతంలో స్వామివారిని సందర్శించేయటానికి చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారందరూ కూడా స్వామివారి సన్నిధిలో పూజలు చేయిస్తూ ఉంటారు. ఇది మనం చూడవచ్చు. ఎందుకంటే గుంటూరు బైపాస్ ప్రక్కనే స్వామివారి దేవస్థానం ఉంది కాబట్టి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. విశేషం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 79 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామివారు మనం చూడవచ్చు. స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అర్చన, పూజా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు ఈ దేవస్థానంలో జరుగుతూ ఉంటాయన్నమాట. ఇటు నుంచి హైవే ఎక్కి వెళ్ళే అందరూ కూడా, హైవే రోడ్డు మీద వెళ్ళే వాహనదారులందరూ కూడా స్వామివారిని సేవించి తరించడం ఒక ఆచారంగా వస్తుంది. ఏదైనా సరే ఒక మహిమాన్వితమైన ఆంజనేయ స్వామివారిని దర్శించడం ఎంతో శుభం కలుగుతుందని ఈ ప్రాంతంలో భక్తుల విశ్వాసంగా ఉంది. ఈ రకంగా ఈ దేవస్థానాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ఈ ప్రక్కనే మెట్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఏదైనా భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా కొత్తగా భక్తుల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేయాలని ఇక్కడ కమిటీ వారు తెలియజేస్తున్నారు. అభయాంజనేయ స్వామివారి దేవస్థానం ఏటుకూరు బైపాస్ జంక్షన్లో మనం చూస్తున్నాం. ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లానే కాదు, రాష్ట్రం నలుమూల నుంచి కూడా స్వామివారిని సేవించి తరించడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఏటుకూరు బైపాస్ జంక్షన్ మనం చూస్తున్నాం. బయట కనిపించేది బైపాస్ రోడ్ అన్నమాట. విజయవాడ మద్రాస్ హైవే ప్రక్కనే మనం స్వామివారి సన్నిధిని చూడవచ్చు. అభయాంజనేయ స్వామివారి దేవస్థానం ఏటుకూరు బైపాస్ జంక్షన్ గుంటూరులో మనం చూస్తున్నాం. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహణ చేస్తూ ఉంటారు. ఇటు నుంచి మనం బయటకు వచ్చినట్లయితే చూడండి, స్వామివారు భారీ విగ్రహం అన్నమాట. ఇది 79 అడుగుల ఎత్తైన స్వామివారు ఈ ప్రాంతంలో మనం చూడటం ఎంతో అదృష్టంగా చెప్పుకోవచ్చు. 2025 సంవత్సరానికి ఇక్కడ గుడి నిర్మించి రజతోత్సవాలు జరుపుతారని చెప్తున్నారు. దానికి సంబంధించిన ప్రచారాన్ని కూడా చేస్తున్నారు కమిటీ వారు. ఇటు నుంచి డైరెక్ట్గా మనం ప్రత్తిపాడు లైన్ వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం ఈ పేటని హనుమాన్ నగర్ అంటారు. ఏటుకూరు బైపాస్ జంక్షన్లో హనుమాన్ నగర్లో అభయాంజనేయ స్వామివారి దేవస్థానం చూస్తున్నాం మనం. ఎంతో పవిత్రత గల భక్తి శ్రద్ధలతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ ప్రాంతంలో వచ్చి సేవించి తరించడం మనం చూడవచ్చు. ఇటు నుంచి డైరెక్ట్గా ఎడంచే తీసుకున్నట్లయితే మనం ప్రత్తిపాడు వెళ్ళిపోవచ్చు. ప్రత్తిపాడు ఎడంచే వైపుగా వెళ్ళిపోవచ్చు. కుడివైపుగా క్రింద నుంచి వెళ్తే మనం గుంటూరు కార్పొరేషన్ పరిధిలోకి వెళ్ళిపోవచ్చు. పైన మనం చూసేది బైపాస్ హైవే లైన్ అన్నమాట. విజయవాడ మద్రాస్ బైపాస్ జంక్షన్ అన్నమాట. ఇది ఎడంచే వైపు ప్రత్తిపాడు, కుడిచే వైపుగా వెళ్తే గుంటూరు సిటీలోకి వెళ్ళిపోవచ్చు. మనం ఏటుకూరు బైపాస్ జంక్షన్ మనం చూస్తున్నాం. అభయాంజనేయ స్వామివారి దేవస్థానం ఎత్తైన భారీ ఆంజనేయ స్వామివారి విగ్రహం ఇది. చూడండి, అటు నుంచి వస్తూ ఉంటే విజయవాడ నుంచి వాహనాలన్నీ ఇటుగా స్వామివారి దర్శనం చేసుకుని ఇటుగా వెళ్తూ ఉంటారు. నేషనల్ హైవే ప్రక్కనే సర్వీస్ రోడ్లో మనం చూడవచ్చు అనమాట. ఇటు నుంచి ఇటు ప్రత్తిపాడు వెళ్ళిపోవచ్చు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నీ ఇటుగా వస్తాయి. నేషనల్ హైవే పైన ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రత్తిపాడు లైన్ అనమాట. ఇటు నుంచి వెళ్తే కుడిచే వెళ్తే మనం ప్రత్తిపాడు వెళ్ళిపోవచ్చు. ఏటుకూరు బైపాస్ జంక్షన్లో
స్వామివారి సన్నిధి మనం చూస్తున్నాం. ఆంజనేయ స్వామివారి సన్నిధి ఇది. సుదూర ప్రాంతాల నుంచి చాలామంది ప్రతిరోజు కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారందరూ కూడా స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహిస్తారు. ఇదొక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఎంతో భక్తి ప్రపత్తులు చాటే విధంగా భక్తులు వస్తూ ఉంటారన్నమాట. ప్రతిరోజు వాహనదారులు సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది స్వామివారి సన్నిధికి సేవించి తరించడం ఒక సాంప్రదాయం, ఒక ఆచారంగా, ఒక భక్తి శ్రద్ధలతో రావటం మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఎత్తైన అభయాంజనేయ స్వామివారిని మనం చూస్తున్నాం. ఏదైనా సరే ఒక మహిమ గల స్వామి ఆంజనేయ స్వామి అని చాలామంది పూజలు చేయటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవస్థానంలో పూజలు చేస్తూ ఉంటారు. బైపాస్ హైవే ఏటుకూరు.